మేరా సహార్ మేరా హక్ మెహనత్ కి హాత్ నినాదంతో యువజన కాంగ్రెస్ బెటర్ సిటీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ శంషాబాద్ పట్టణంలో పోస్టర్ లాంచ్ చేశారు కాంగ్రెస్ నేతలు. మరి బెటర్ సిటీ కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ పట్టణంలో కాన్ఫరెన్స్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొండగల్ల నాగేందర్ రెడ్డి ఆయన అయితే అధ్యక్షతన వహించడం జరిగింది. మరి అర్బన్ పాలిటిక్స్ మేరా సహార్ మేరా హక్ మెహనత్ కి హాత్ అనేటువంటి నినాదంతో జరిగినటువంటి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో అర్బన్ ప్రాంతాల్లోని రోజువారీ కార్మికుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా కింది వర్గాల సమస్యలపైన యువజన కాంగ్రెస్ గలమెత్తింది. సఫాయి కార్మికులు, గరేజ్ కార్ఘర్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఆటో మరియు ఈ రిక్షా డ్రైవర్లు, మరి రేడీ పత్రి విక్రేతలు, గిగ్ వర్కర్లు అర్బన్ రీజియన్ డివిజన్లలో ఈ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ గౌడ్, రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు చందు యాదవ్, మరి కొత్వాల్గూడ డివిజన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మహేష్ యాదవ్, ఇలియాజ్ తదితరులైతే ఇందులో పాల్గొనడం జరిగింది. కార్మికుల హక్కుల కోసం యువజన కాంగ్రెస్ భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా బెటర్ సిటీస్ అంటే అర్బన్ పాలిటిక్స్ ఏ విధంగా అయితే కార్మికులు అర్బన్ రీజియన్లో నష్టపోతున్నారో దానిలో ఒక భాగంగా జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ గారు, జాతీయ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఖలీద్ గారు, భవ్యాజీ గారు, రోష్ని గారి సూచన మేరకు ఈరోజు బెటర్ సిటీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని రంగారెడ్డి జిల్లా తరపున రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. కావున పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే అర్బన్ పాలిటిక్స్ అంటే జిహెచ్ఎంసి పరిధిలో కానీ మున్సిపల్ పరిధిలో కానీ రోజువారీ వేతనాలు తీసుకుంటున్న ఎవరైతే ఇప్పుడు అపార్ట్మెంట్ యొక్క సెక్యూరిటీ గార్డ్సే కానీ, ఆటో మరియు క్యాబ్స్ డ్రైవర్సే కానీ, అపార్ట్మెంట్ మరియు విల్లాలో ఏదైతే డైలీ వేజెస్గా వర్క్ చేస్తున్నారో వారి పట్ల, అదేవిధంగా మరియు ఇతర కార్మికులు అర్బన్ రీజియన్లో ఉన్న ఇతర కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నారో, అదే వారికి సమయం కానీ, రోజు పని యొక్క సమయం కానీ, వారికి పిఎఫ్లు లేకపోవడం, అదేవిధంగా జిహెచ్ఎంసిలో మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో అవుట్సోర్సింగ్ యొక్క విధానం రోజు కార్మికులు నష్టపోతున్నారని ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ యువజన కాంగ్రెస్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన కాంగ్రెస్ యొక్క రోల్ ఏంటంటే, ఏదైతే అర్బన్లో సఫాయి కార్మికులు అంటే జిహెచ్ఎంసి మున్సిపల్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్సు, రోడ్స్ ఇలాంటి వర్కర్స్కి కరెక్ట్ వేతనాలు లేక, అదేవిధంగా వాళ్ళకి సెలవు లేక, ఎన్నో కారణాల వల్ల మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అది రాహుల్ గాంధీ గారు తన భారత్ జోడో యాత్రలో కార్మికులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వారి కుటుంబాల వల్ల, అదే శానిటేషన్ యొక్క క్లీనింగ్ ప్రాసెస్లో కొంతమంది కార్మికులు చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు యువజన కాంగ్రెస్కి ఇలాంటి ఒక మహా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు, వారికి పర్టికులర్గా ఇంత శాలరీ అని ఫిక్స్ చేయడం లేదు, వారికి హాలిడేస్ అనేది లేదు. 24 గంటలు పనిచేసి కుటుంబాలు ఎంతో నష్టపోతున్నారని, వారికి సరైన గౌరవం జరగాలని, వారికి సరైన రీతిలో శాలరీసే కానీ వారికి అంటూ ఒక సమయం కేటాయించాలని, ఆ విధంగా వీక్లీ ఆఫే కానీ, మినిమం వేజెస్ శాలరీ ఫిక్స్ చేయడం కానీ, అదేవిధంగా సురక్ష గార్డ్ అంటే వాచ్మెన్లు, గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్లే కానీ ఎవరైతే వాచ్మెన్లు ఉంటారో 24/7 మనకి సెక్యూరిటీగా ఈరోజు అర్బన్లో ఉంటున్నారో వారి పట్ల
అదే విధంగా వారికి కూడా పిఎఫ్ ఇవ్వాలని ఈఎస్ఐ డిపాజిట్ విత్ ఏజెన్సీలు అది చేయడము. అదే విధంగా ఆటో అండ్ ఈ రక్ష, ఇప్పుడు వారికి కూడా ఆటో పరిస్థితి హీనమైపోయింది డ్రైవర్లకి. అరే డబ్బులు సంపాదించాలని 24/7 ఒక వారికి కూడా గవర్నమెంట్ తరఫున ఏ విధంగా అయితే సహాయం సహకారాలు చెందాలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా ఆటో డ్రైవర్లకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా గవర్నమెంట్ తరఫున చేయాలని ఈరోజు యువజన కాంగ్రెస్ ఇలాంటివి ఒక 6 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది దేశవ్యాప్తంగా అర్బన్ పాలిటిక్స్ గురించి ఇది యువజన కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి, అదే విధంగా రోడ్ సైడ్ వెండర్స్, వెజిటేబుల్ వెండర్స్, ఫ్రూట్స్ వెండర్స్, మరి ఇతర చిన్నపాటి టిఫిన్ సెంటర్లే కానీ వారికి కూడా ప్రత్యేక ఒక ప్లేస్ ని అలాట్ చేయాలని చెప్పి మేము ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ అన్న గారి ఆధ్వర్యం వారి సహకారాలతోటి వారి దృష్టికి తీసుకెళ్లి చిన్న కార్లు ఏ విధంగా రోడ్ల పైన ఇబ్బంది పడుతున్నారో, ట్రాఫిక్ చాలన్లు వారి బారాన ఏ విధంగా వేస్తున్నారో దాని పట్ల కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ అర్బన్ పాలిటిక్స్ యొక్క కార్యక్రమంలో ఇది కూడా చేరడం జరిగింది. అదే విధంగా గిగ్ వర్కర్స్ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇటీవల అసెంబ్లీలో పార్లమెంట్ లో బిల్లు పెట్టడం, అదే విధంగా ఇక్కడ గౌరవనీయులు సీఎం రేవంత్ అన్న గారు బిల్లు పెట్టడం సంతోషకరం.